ఇటువైపు వాళ్ళిద్దరు కనపడాలి, అటువైపు మాకు టౌన్లో లో ఉంటుంది సార్ ఇన్ఛార్జి మనకు రెండు అంటే పాత ట్రాన్స్ఫర్ మూడు ఉన్నాయి, ఆ మూడు నిన్నే రన్ అవుతుంది. ఊరు పెరిగిపోయింది, ఇంటి పెరిగిపోయింది. వాటర్ వచ్చారా ఉంటుందా ఇదేస్తావా? ఏం కాదు, అప్పుడు మన కడపతో రోడ్డు పెట్టుకున్నాను. ట్రాన్స్ఫార్మర్ పెట్టేదానికి ఏం ప్రాబ్లం? పని చేయలేదు. ట్రాన్స్ఫార్మర్ పెట్టేదానికి ఏం ప్రాబ్లం? ఏం పని చేస్తాను? నేను బలవంతం చేసే పని నెల వస్తున్నది 4,000. సరేనా? ఓం శ్రీ మహారాధిపతయే నమః వస్తస్పతయే నమః ఓం అంబికానాథాయ నమో నమః జగద్గురువే నమో నమః. ఉన్నాయి కాయిన్స్ కలెక్ట్ చేసి రాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజం ఐకం సంప్రియ గోవింద గోవింద హరి గోవింద. ఎలక్షన్ చేసిన ఇవే మోసం కదా. స్వస్తి నష్టాచో అరిష్టనేమి మార్నింగ్ 6 to 9 సో టోటల్ 5 hours పెట్టాలి. నేను కంటిన్యూస్గా ఏం చేస్తానంటే మిషన్ ఇబ్బంది పడుతుంది. గంట కూడా పనిచేయాలి. మనిషికి వాడు 2 రూపాయలు పెట్టుకుంటే వాడు మెయింటెనెన్స్
డబ్బులు వస్తాయి. అట్లా చేస్తేనే నడుస్తుంది. మనం చేసేసిపోయి ఎవడో చేస్తాడు 5 రూపీస్ అక్కడ బ్రహ్మాండంగా వర్కౌట్ అక్కడ జీతము వస్తుంది, దీని మెయింటెనెన్స్కి వస్తుంది, సొంతంగా చేసుకోగలిగినోడైతే చేసుకుంటాడు. 1 రూపీకి ఎంత అంత వస్తుంది, ఆ వెయిట్ బట్టి 2 రూపీస్కి ఎంత వెయిట్ వస్తుంది అంత వస్తుంది, 5 రూపీస్కి అంత వస్తుంది. క్యాబ్ గిఫ్ట్ ₹5 కాయిన్కి 20 లీటర్స్. మామూలుగా మీరు ఎంత కొంటాం ముందు నాకన్నా ₹15 క్యాన్. ₹5 కూడా మిగిలించవచ్చు. మెయింటైన్ చేసే కూడా కావాలి. మెయింటెనెన్స్ ఖర్చు లైవ్ లో ఉందా? రాజు ఫోటో తీస్తాను ఇస్తాను. డాక్టర్ అయితే 24/7 ఉన్నారు. ఎవరు మెడికల్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఎవరు ఉన్నారా? ఎవరు ఉంటారు? స్టాఫ్ నర్స్ హెల్పర్స్ ఎవరు ఉంటారు? అంటే 150 ఉంది మీకు ఓపీ. యావరేజ్ అంటుందమ్మా. ఎవరు ఓపీ చూసేది? ఎవరు ఓపీలో ఎవరు ఉంటారు కదా. జనరల్గా ప్రొసీజర్ ఏంటి? ఓపీ జస్ట్ ఎంటర్ చేసుకొని ఒక రాసిస్తారు సార్. ఓపీ మాత్రమే రాసిస్తారు. ఎవరు లేట్ సార్, అతనికి లేదు సార్. డైరెక్ట్గా మేడం గారే రాసిస్తారు. మీరే రాస్తారా ఓపీ కూడా? ఎందుకు ఎవరిని పెట్టుకోలేదా? అతను ఇంకా రిజైన్ లెటర్ ఏమి ఇవ్వలేదు సార్. ఎవరు అతను? భాష అని రాస్తాం. అతను రావట్లేదు సార్. రాసిస్తాం. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్. ఓఎస్ పెట్టుకునేది. పోస్టింగ్స్ అయితే పడినాయి సార్. ఇచ్చారు నోటిఫికేషన్. కాకపోతే ఇంకా అతను డిజైన్ లెటర్ చేస్తే నెక్స్ట్ ఎవరిని అప్లై చేసుకొని వస్తారు. లెటర్ అయిపోతే పెట్టుకొని ఎవరు మొత్తం రాకుండా అతని లెటర్తో ఏం పని? అతని లెటర్తో పని లేదు. అంటే అప్లై చేసుకోవాలంటే ఎవరైనా వేకెన్సీ ఉంటే మీరు డిస్మిషల్ లెటర్ ఇవ్వండి. అతను తీసేసాడు వస్తాడా వేకెన్సీ చూడండి, లేకపోతే అతను రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వండి. తప్పేముంది? ఎవరో ఉండాలి కదా. ఓపీ అందుకే అడిగింది ఎంతమంది ఓపీ ఉండాలి. మేము ఎవరైతే వాళ్ళు డాక్టర్స్ అయితే వాళ్ళు కలిసి మేము స్టాఫ్ నర్స్ రాసుకుంటాం. ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఒకటి శాంక్షన్ అయింది. ఎక్కడ కట్టాలా? వెల్నెస్ సెంటర్ ఎక్కడ కట్టాలా? సచివాలయంలో సెక్టర్ అంటే హాస్పిటల్ దగ్గర ఉంటే వీళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. వెల్నెస్ సెంటరే డిజైన్ మార్క్స్ కట్టి ఏంటి ఒక ఫ్లోర్ కింద డిజైన్ మార్చడానికి వీలు కదా. ప్లేస్ నేను ఎందుకు చెప్తానంటే ఎక్కడో అక్కడ కట్టేస్తే సచివాలయం కదా, దాని మెయింటెనెన్స్ లేకుండా యూజ్ చేయకుండా ఎవరు పోతారు. వీళ్ళు హాస్పిటల్లో కట్టి వీళ్ళకున్నా ఉపయోగపడుతుంది కదా. ఒకవేళ అవసరం వచ్చారు రేపు ఏదో ఒక పేషెంట్లు పెట్టలేదు, డైరీ కేసులు వచ్చినాయి, లేదో దాన్ని బయట ఇక్కడే ఉన్నారు కదా. ఇక్కడే ఉన్నారు కదా. ఉండేది డిజైన్స్ ఒక ప్లేస్ని బట్టి డిజైన్ మనకి 40/40 చాలు. 40/40 చెక్ చేసి ఇక్కడే చేస్తారు. కొంచెం తగ్గిన ఇబ్బంది ఇక్కడ అరాకుర స్టాఫ్ ఉండేది.
మళ్ళీ అందుకే మళ్ళీ దూరం అయిపోతాయి స్టాఫ్ మళ్ళీ ఈ స్టాఫ్ని మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేయడం, కొందరు ఈడ, కొందరు మెయిన్ మెటీరియల్ చూస్తాం. ఒకసారి చెక్ చేసుకొని హాస్పిటల్ ఇది అట్మాస్ఫియర్ చెడుతుందా ప్లేస్ పేషెంట్లు వచ్చేదానికి కింద గ్రౌండ్ ఫ్లోర్ కట్టి 5 ఫ్లోర్ కావాలంటే కట్టుకోవాలి. అట్లనే చేస్తాం. అది కష్టం నా, అది మళ్ళీ దానికి ర్యాంప్ లేడీస్కి ఇబ్బంది వస్తుంది. మన కిందనే చూస్తానండి, మెయిన్ 40 సార్ చూస్తాను. చూసి ఇక్కడ కంప్లీట్ సరే ఇవి మిగతా టెస్ట్లు అన్నీ కూడా చేస్తాం. హార్ట్ కూడా వేస్తారు, అది కూడా పెట్టుకున్నారా? ఏదో సడన్ గా హార్ట్ అటాక్ ఉన్నారు కదా మా సూపర్స్ ఉన్నారు కదా, బయట ఉన్నారు రైట్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు కదా. అదే ఒక సూపర్ ఏడు కొంతమంది ఆడు కొంతమంది మెటర్నిటీ అన్ని వార్డు ఏడు పెట్టుకోవాలి. బిల్డింగ్ ఏడో కడితే ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఏడే కట్టండి, ఏడు అడ్జస్ట్ చేసి కట్టండి. సరే డిజైన్ కూడా మార్చాము. సరే సైడ్ రా అమర్నారెడ్డి గారికి, అమర్నారెడ్డి గారికి నాయకత్వం, కిషోర్ బాబు నాయకత్వం. చాలా గమనరా నాకు సైడ్ ఉండండి, సైడ్ కొద్దిగా నికాల చాలా నీళ్ళు కొంచెం నీళ్ళు కొంటాను ఎత్తుకోమడు సార్ పొద్దుండదు సార్ చేతులు పెట్టి ఈ మతాక వస్తా పూర్తి చేపిస్తాను. రానా రాజు బనా పైన తీపా ఏంటి
మీరు రండి అనదే మన డాక్టర్ కూడా ఉంది డాక్టర్ కదా దగ్గర నుంచి పెట్టుకోండి ఉంటుంది ముందు ఏం చేయాలి ముందు ఏం చేయాలి అయితే సరిపోతుంది 4 సరిపోదు ఈ పిల్లలు స్టీల్ ఇది నీకు ఖర్చు ఎంత అయింది 170 అంటే ఎంత 75 రూపాయలు ఎంత నేను అడుగుతా ఉన్నా ఎంత